క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఆగస్టు 2వ తేదీ లేఖన భాగము రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము 24వ వచనము. క్రీస్తు యేసు నందలి విమోచన ద్వారా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. అవునండి, లోకంలో ఒక్కడైనను నీతిమంతుడు లేడని వాక్యము సెలవిస్తుంది. అయితే నీతిమంతులుగా తీర్చబడతాం. ఎలాగా నీతిమంతులుగా తీర్చబడతాము అంటే, మరి యేసునందు విశ్వాసము ద్వారా, అనగా ఆయన మన కోసం చనిపోయాడు, మన పాపము నిమిత్తం చనిపోయి తిరిగి లేచాడని నమ్మినప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడతాం. గుర్తుపెట్టుకోండి, అది ఉచితముగానే దేవుడు సహాయం చేస్తాడు. ఎలాగంటే మనం విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇజ్రాయేల్ ప్రజలు దాదాపు 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టారు. నిర్గమకాండము 15వ అధ్యాయము 13వ వచనంలో ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని విమోచించాడు. అంటే కృపచేత తోడుకొని వచ్చాడు. వాళ్ళు ఎప్పుడైతే దేవుని యందు నమ్మకం ఉంచి మొరపెట్టారో దేవుడు మోషేని పంపించి విడుదలిచ్చాడు. అంటే ఐగుప్తులో అద్భుతాలు చేసి వారిని నడిపించాడు. బానిసత్వములో నుంచి ఆ యొక్క తండ్రి ఆ ఐగుప్తు యొక్క, అనగా లోకం శాపం యొక్క ఫరో నుంచి దేవుడు విడుదల ఇచ్చాడు. మనము కూడా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18, 19 వచనాల్లో మరి వెండి బంగారం లాంటి క్షయమైన వస్తువుల చేత మనం విమోచింపబడలేదు, కానీ గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనం విమోచించబడ్డాం, అంటే రక్షించబడ్డాం. గుర్తుపెట్టుకోండి, నీతిమంతులుగా తీర్చబడతాం. మరి పరిశుద్ధ గ్రంథములో ఒక్కసారి దేవాలయములో ప్రార్థన చేయటానికి 2 మనుషులు వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయుడు. అతడు నేను దొంగని కాదు, నేను వ్యభిచారిని కాదు, ఈ సుంకర్ లాంటి వాడిని కాదని మనసులో మరి మందిరములో చేస్తున్నాడు. కానీ దూరంగా సుంకరి నిలబడి, దేవా, పాపినైన నన్ను కరుణించు అని మరి దేవుడి సన్నిధిలో దూరంగా నిలబడి ఆకాశం వైపు మరి కన్నులెత్తుటి ధైర్యము చాలక మరి రొమ్ము కొట్టుకొనుచు అడిగినప్పుడు, దేవా నేను పాపిని అన్నప్పుడు అతని కంటే, పరిసయ్యుని కంటే సుంకరి నీతిమంతుడిగా మార్చబడి మరి ఇంటికి వెళ్ళాడు. అవునండి, ఈరోజు మనము ఉచితముగానే మరి ఒక దినాన మరి రాజుగారు తన పుట్టినరోజు ఒక ఖైదీని విడుదల చేయటం వాడుకనమాట. ఒక దేశంలో ఒక రాజుగారు తన యొక్క పుట్టినరోజు విడుదల చేయటము వాడుక. అందుకని అతడు ముందు రోజు, అనగా రాజుగారి పుట్టినరోజుకు ముందు రోజు మారువేషంలో ఖైదీల దగ్గరికి, ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి, మరి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావంటే, నేను సహజంగా మంచివాడినండి, మరి నా స్నేహితుడు మరి ప్రేరేపించాడు, మరి అందువల్లనే నేను ఒకటి గాయపరిచాను, ఇక్కడికి వచ్చాను. అందరూ మరి ఇంట్లో వాళ్ళు ప్రేరేపించడం వల్ల, భార్య ప్రేరేపించడం వల్ల, స్నేహితులు ప్రేరేపించడం వల్ల అలా చెప్తూ వచ్చారు. కానీ ఒక వ్యక్తి నిజముగా తను మరి ఒప్పుకుంటున్నాడు, నేను కోప్పడి మనిషిని కొట్టాను, అతడు చనిపోయాడు, అందువలనే ఇక్కడికి వచ్చాను, నాకు అవకాశం ఇస్తే నేను మంచిగా జీవిస్తాను అని అడిగినప్పుడు, ఉదయాన్నే మనకి తెలుసు, ఎవరైతే పశ్చాత్తాపడతారో, ఎవరైతే ఒప్పుకుంటారో అతన్ని విడుదల చేస్తాడు. ఆ యొక్క ఖైదీలు చాలా మంది, ఇతడు మనకంటే భయంకరంగా మనిషిని చంపాడు కదా, మరి అతన్ని విడుదల చేశాడు ఏంటి అని అంటారు. అప్పుడు అక్కడున్న సైనికుడు, రాత్రి వచ్చింది మారు వేషంలో మరి రాజుగారు, మీరందరూ అబద్ధాలు చెప్పారు, అతడు ఒప్పుకున్నాడు. అవును, మనం కూడా ఒప్పుకుంటే విడుదల పొందుతాం, నీతిమంతులుగా తీర్చబడతాం, మనకు శిక్ష ఉండదు. గుర్తుపెట్టుకోండి, నీతిమంతులుగా తీర్చబడటం అంటే పాపం యొక్క శిక్ష నుంచి దేవుడు విమోచిస్తాడు. హల్లెలూయా. అలాగే ఒప్పుకోవలసిన పాపాన్ని చూస్తున్నట్లయితే 23వ వచనం, అందరము పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతున్నాం. అంటే దేవునికి మహిమ పొందుకోవాలంటే మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రపరుస్తాడు. అవునండి, మనం ఒప్పుకోవాలి. చాలా మంది ఒప్పుకోరు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చినప్పుడు
ఆమె మీద రాళ్ళు వేయటానికి చిన్నలు పెద్దలు అందరూ వచ్చారు. కానీ యేసుప్రభు వారు తల వంచుకొని నేల మీద రాస్తున్నప్పుడు వారు గట్టిగా అడుగుతున్నారు. మరి శిక్ష విధించాలి కదండి. మీలో పాపము లేనివాడు మొదటిగా రాయి వేయుడని యోహాను సువార్త 8వ అధ్యాయం 7, 8, 9 వచనాలలో రాయబడి ఉన్నది. వారు మీలో పాపము చేయని వ్యక్తి రాయి వేయమన్నప్పుడు అందరూ మరి రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అవునండి, ఎవరు కూడా ఈ భూ ప్రపంచంలో మంచివాడు లేడు. అయితే దేవుడు అనుగ్రహము మరి నీకు సహాయం చేస్తది. మరి ఆమె మీద రాయేయటానికి ఒకే ఒక్క యేసుప్రభు వారికే అర్హత ఉంది. ఆయన కూడా వేయకుండా నేను నిన్ను క్షమిస్తున్నాను, ఇక పాపం చేయకుమని మరి ఆమెను పంపించాడు. అవును, ఈరోజు పాప ఫలితం మనకి మరణం రావాలి. మనకంటే గొప్పవాళ్ళు, ధనవంతులు, అందచందాలు కలిగిన వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. మట్టికి మన్నైపోయారు. మనం బతికి ఈ విధంగా జీవిస్తున్నాం అంటే అది దేవుని కృప. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచుదాం, మన పాపాన్ని ఒప్పుకుందాం. చివరిగా 26వ వచనము, దేవుని యొక్క కనికరము మన మీదకి ఎలా వస్తుంది, ఆయన కరుణాధారం ఎలా వస్తుందంటే 26వ వచనం, విశ్వాసము ద్వారా కరుణాధారం బయలుపడ. మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో మనకి రక్షణ వస్తుంది, స్వస్థత వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారాను కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని కృపావరమే. అవునండి, జక్కయ్య పాపి, కానీ దేవుడిని చూడటానికి వచ్చాడు, దేవుడిని చేర్చుకున్నాడు, మరి పశ్చాత్తాపడ్డాడు, వెంటనే యేసుప్రభు ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. అవును, అలాగనే మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనములో ఇద్దరు గుడ్డివారు అడుగుతున్నారు, దేవా మమ్మల్ని కరుణించు, యేసయ్యా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమన్నప్పుడు వారు మరి పక్కనున్న వాళ్ళు గద్దించారు, ఊరకుండమన్నారు. కానీ వాళ్ళు మిక్కిలి మరి బిగ్గరగా కేకలు వేశారు. అప్పుడు వారిని పిలిచినప్పుడు, నేను చేయగలనని మీరు నమ్ముతున్నారా అన్నప్పుడు మత్తయి 9:9, మేము నమ్ముచున్నాం ప్రభు. అవునండి, నమ్ముచున్నాము. ఆ మాట అన్నప్పుడు మీ నమ్మిక చొప్పునే మీకు జరుగునుగాక, కలుగునుగాక అని చెప్పి వారి కన్నులు ముట్టెను, స్వస్థత పొందుకున్నారు. అవునండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనములో, నమ్మువానికి సమస్తము సాధ్యము. ఈరోజు నువ్వు ప్రభువుని నమ్మినట్లయితే నీకు సమస్తము సాధ్యమే. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. అయ్యా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడి ప్రభా. అయ్యా, నీ యొక్క తండ్రి దేవ శిలువ రక్తము ద్వారా, నీ విమోచన ద్వారానే ప్రభా అయ్యా మేము నీతిమంతులుగా తీర్చబడ్డాము తండ్రి. మేము పాపులు, మా పాపాలు ఒప్పుకున్నాం, నీ రక్తంతో కడగండి, మేము విశ్వసిస్తున్నాం ప్రభా. అయ్యా, నమ్మకం ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. అయ్యా, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండట అసాధ్యము ప్రభా. ఆయన మేము నమ్ముచున్నాం, మాకు స్వస్థత ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి. అయ్యా, వింటున్న వారికి కూడా నీ కృప చూపించి, వాళ్ళు ఏ అవసరతో అక్కరతో ఉన్నారు వారిని బాగు చేయండి, బలపరచమని, మహిమను తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, నీ యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.